చెమటలు పడుతున్నాయి. ఏ కార్యకర్తకు కూడా తమ పార్టీ పక్కాగా గెలుస్తుందన్న ధీమా లేదు. ఒక్క మాటలో చెప్పాలంటే ఏ పార్టీలోనూ టికెట్ల కోసం పెద్దగా పోటీ లేదు. గత వైభవం కోసం ఒక పార్టీ, ఉనికి కోసం మరొక పార్టీ, పరువు కోసం ఇంకొక పార్టీ స్థానిక ఎన్నికల బరిలో సవాళ్లు ఎదుర్కొంటున్నాయి. ఎన్నికలేమో గాని ఫలితాలపై అనుమానంతో ఆగమాగమవుతున్నారు నాయకులు. పోటీ చేయబోయే వాళ్ళకంటే పెద్ద లీడర్లకే అసలు టెన్షన్ ఎక్కువైంది. ఉమ్మడి మెదక్ జిల్లా రాజకీయం మొదటి నుంచి సంథింగ్ స్పెషల్. దేశానికి ప్రధాని నుంచి రాష్ట్రానికి ముఖ్యమంత్రిని సైతం అందించిన ప్రత్యేకత ఈ జిల్లాది. గతంలో వార్ వన్ సైడ్ అన్నట్టుండేది జిల్లా రాజకీయం. కానీ గత అసెంబ్లీ ఎన్నికల నుంచి ప్రజల తీరు మారింది. అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ హవా ఉన్న మెదక్ జిల్లాలో మాత్రం కారు పార్టీ దూసుకెళ్లింది. 10 అసెంబ్లీ స్థానాలకు బీఆర్ఎస్ 7 సీట్లు గెలిచింది. తర్వాత 6 నెలల్లోనే వచ్చిన పార్లమెంట్ ఎన్నికల నాటికి కాంగ్రెస్, బీజేపీ పుంజుకుని చెరో స్థానాన్ని తమ ఖాతాలో వేసుకున్నాయి. కొన్ని నెలల క్రితం జరిగిన మెదక్ పరిధిలోని పట్టభద్రులు, టీచర్ల ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ బీజేపీ అభ్యర్థులే విజయం సాధించారు. జిల్లాల వారీగా జిల్లా పంచాయతీలు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు: సంగారెడ్డి 631, 271, 26, సిద్దిపేట 508, 230, 26, మెదక్ 492, 189, 20. ఇప్పటి వరకు ఉమ్మడి మెదక్ జిల్లా పరిధిలోని 3 జిల్లా పరిషత్తులు బీఆర్ఎస్ ఖాతాలోనే ఉండేవి. జిల్లా వ్యాప్తంగా ఉన్న 95% స్థానాల్లో ఆ పార్టీ అభ్యర్థులే గెలిచారు. కానీ త్వరలో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు మాత్రం 3 పార్టీలకు ముచ్చమటలు పట్టిస్తున్నాయి. గులాబీ బాస్ కేసీఆర్, ట్రబుల్ షూటర్ హరీష్ రావు ఈ జిల్లా నుంచే ప్రాతినిధ్యం వహిస్తుండటంతో 3 జిల్లా పరిషత్తులను మళ్లీ కైవసం చేసుకోవాలన్న ఒత్తిడి బీఆర్ఎస్ పై ఉంది. ఇప్పటికే ఈ దిశగా హరీష్ రావు కార్యాచరణ రూపొందించి తమ పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. మెజారిటీ స్థానాల్లో విజయం సాధించి జిల్లా పరిషత్తులతో పాటు మండల పరిషత్తులను కైవసం చేసుకుని రాష్ట్రంలో ఇక్కడి నుంచే పార్టీ పునర్వైభవానికి నాంది పలకాలన్న లక్ష్యంతో ఉంది బీఆర్ఎస్ నాయకత్వం. అభ్యర్థుల ఆర్థిక వనరులే బీఆర్ఎస్కి సమస్యగా ఉంది. ఎన్నికల ఖర్చులు భరించలేక స్థానిక సంస్థల్లో పోటీకి కొంతమంది ఆసక్తి చూపడం లేదు. ప్రధానంగా ఆందోళ్, నారాయణఖేడ్, జహీరాబాద్, నర్సాపూర్, మెదక్, దుబ్బాక నియోజకవర్గాల్లో ఈ సమస్య ఎక్కువగా ఉంది. తమ ఎన్నికల ఖర్చులు ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలే భరించాలని స్థానిక సంస్థల ఆశావహులు అంటున్నారు. వీటిలో ఆందోళ్, నారాయణఖేడ్, మెదక్ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇది బీఆర్ఎస్ కు సమస్యగా మారింది. పార్టీ కోసం పనిచేశాం, క్లిష్ట సమయాల్లో పార్టీకి అండగా ఉన్నాం కాబట్టి ఎన్నికల్లో పార్టీ మాకండగా ఉండాలని లోకల్ లీడర్లు అగ్రనేతలకు చెబుతున్నారట. ఇక కాంగ్రెస్ పార్టీ విషయానికి వస్తే గతమెంతో ఘనకీర్తి అన్నట్టుగానే ఉంది జిల్లాలో. రాష్ట్ర వ్యాప్తంగా హస్తంగాలి వీచినా మెదక్ జిల్లాలో మాత్రం పార్టీ ప్రభావం అంతంత మాత్రంగానే ఉంది. అసెంబ్లీ ఎన్నికల్లో 3 సీట్లకే పరిమితమైంది హస్తం. పార్లమెంట్ ఎన్నికల్లో 1 సీటు మాత్రమే గెలిచింది. పట్టభద్రులు, టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ చతికిలబడింది. ఉమ్మడి మెదక్ జిల్లా నుంచే 2 మంత్రులు దామోదర్ రాజనరసింహతో పాటు పొన్నం ప్రభాకర్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వీరితో పాటు జగ్గారెడ్డి, మైనంపల్లి హనుమంతరావు వంటి లీడర్లు ఉన్నారు. అయినా స్థానిక సంస్థల ఎన్నికల సన్నద్ధతలో క్షేత్రస్థాయిలో పార్టీ చురుకుగా ఉన్నట్టు కనిపించడం లేదు. జిల్లా మొత్తాన్ని నడిపించే నాయకత్వ లోపం ప్రధానంగా కనిపిస్తోంది. 1-2 నియోజకవర్గాల్లో మినహా మిగిలిన చోట్ల అంతర్గత కుమ్ములాటలు ఉన్నాయి. రాష్ట్రంలో అధికారంలో ఉన్న స్థానిక సంస్థల ఫలితాలపై ఏ నాయకుడు కూడా ధీమాగా లేరని సొంత పార్టీ కార్యకర్తలే చర్చించుకుంటున్నారు. మంత్రి పదవులు, ఇతర నామినేటెడ్ పదవులు ఆశిస్తున్న నాయకులకు స్థానిక సంస్థల ఎన్నికలు మెడ మీద కత్తిలా మారాయి. బీజేపీ పరిస్థితి కూడా అంతంత మాత్రంగానే ఉన్నట్టు ఆ పార్టీ కార్యకర్తలే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఉనికి చాటుకోలేకపోయినా పార్లమెంట్ ఎన్నికల్లో 1 స్థానాన్ని ఆ పార్టీ దక్కించుకుంది. జిల్లా పరిధిలో 10 అసెంబ్లీ నియోజకవర్గాలుంటే మెదక్ పార్లమెంటు పరిధిలోనే 7 సెగ్మెంట్లున్నాయి. మెదక్ పార్లమెంటు బీజేపీ ఖాతాలోనే ఉంది. దీనికి తోడు ఇటీవల జరిగిన పట్టభద్రులు, టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ బీజేపీ అభ్యర్థులే విజయం సాధించారు. పట్టభద్రుల ఎమ్మెల్సీగా విజయం సాధించిన అంజిరెడ్డి ఉమ్మడి మెదక్ జిల్లాకు చెందిన వ్యక్తే కావడం విశేషం. అయినా స్థానిక సంస్థల ఎన్నికల మీద ఆ పార్టీ అంత ఫోకస్గా ఉన్నట్టు కనిపించడం లేదు. తూతూ మంత్రంగా జిల్లా కేంద్రాల్లో సమావేశాలు నిర్వహించారు తప్ప క్షేత్రస్థాయిలో ప్రభావం చూపే కార్యక్రమాలు ఏమీ లేవు.
పార్లమెంటు ఎమ్మెల్సీ ఎన్నికల్లో వచ్చిన ఆదరణని నిలబెట్టుకోవడం కూడా ఆ పార్టీకి కష్టంగానే కనిపిస్తోంది. కనీసం అన్ని స్థానాల్లో అభ్యర్థులను నిలిపే పరిస్థితులు కూడా లేవని కార్యకర్తలు చర్చించుకుంటున్నారు. తమ ఉనికికి ప్రాభవానికి సంబంధించిన ఎన్నికలు కావడంతో మూడు పార్టీల నేతలు ఎవరి అంచనాల్లో వారున్నారు. కానీ చివరికి క్షేత్రస్థాయిలో ఎవరు నెగ్గుకొస్తారో, ఓటరు ఎవరి పక్షాన నిలబడతాడో, ఎవరిని పదవులు వరిస్తాయో వేచి చూడాల్సిందే.